హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం యాప్టిట్యూడ్ అండి. సో యాప్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యం గురించి అయితే తెలుసుకుందామండి. సో ద ప్రజెంట్ ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ ఎ పర్సన్ టు డూ అన్ యాక్టివిటీ. సో ఏదైనా యాక్టివిటీ చేయడానికి ఒక పర్సన్ కలిగి ఉండే ఎబిలిటీ లేకపోతే కెపాసిటీ అంటారనమాట. దాన్నే సహజ సామర్థ్యం, యాప్టిట్యూడ్ అంటారు. యాప్టిట్యూడ్ ఈజ్ యాన్ ఇన్నేట్ ఎబిలిటీ. యాప్టిట్యూడ్ అనేది మన అంతర్గతంగా వచ్చేదన్నమాట. ఇన్నేట్ ఎబిలిటీ లోపలిది అనమాట. ద ఫస్ట్ పర్సన్ హూ వర్క్డ్ ఆన్ యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ మీద వర్క్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే సిఎల్ హల్. సో ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి. ద ఫస్ట్ పర్సన్ హూ వర్క్డ్ ఆన్ యాప్టిట్యూడ్ అని క్వశ్చన్ రావచ్చు. ఆన్సర్ వచ్చేసి సిఎల్ హల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక ఒకటి, ప్లేయింగ్ మ్యూజిక్ ఈజ్ యాన్ యాప్టిట్యూడ్ ఆఫ్ దేవిశ్రీ ప్రసాద్. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లే చేస్తారు కాబట్టి ఆయనకి ఉండే ఈ మ్యూజిక్ గురించి ఏంటి అంటే యాప్టిట్యూడ్ అనమాట, సహజ సామర్థ్యం అంటారు దాన్ని. అండ్ కొన్ని డెఫినేషన్స్ వచ్చేసి మన్ అని ఆయన ఏం చెప్పారంటే ద స్కిల్ విచ్ లీడ్స్ టు రీచ్ హయ్యర్ స్టేజెస్ ఈజ్ యాప్టిట్యూడ్ అనమాట. నెక్స్ట్ బింఘమ్ 1937 లెర్న్ టు మీట్ అండ్ సాల్వ్ సర్టెన్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్. సో ఈ ఎబిలిటీ అనేది ఏంటంటే ఏదో ఒక దాన్ని నేర్చుకొని దాన్ని నెక్స్ట్ సాల్వ్ చేసుకునే, ఏదో ఒక సర్టెన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే దాన్ని ఉండే కెపాసిటీయే యాప్టిట్యూడ్ అనమాట అని చెప్పింది ఎవరు? బింఘమ్ 1937 అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్కి సహజ సామర్థ్యం ఎన్ని రకాలు అంటే 3 రకాలు అనమాట, 3 టైప్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ యాప్టిట్యూడ్స్, అంటే విద్యాపరమైన సహజ సామర్థ్యం అనమాట. ఇన్నేట్ ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎడ్యుకేషన్లో సక్సెస్ గెయిన్ చేసే వాళ్ళని ఈ ఎడ్యుకేషన్ విద్యాపరమైన సహజ సామర్థ్యం ఉన్నవారు అని చెప్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అండ్ కొన్ని టెస్టెస్ అనమాట. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక డాట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ 2 అనేవి విద్యాపరమైన యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యాన్ని కొలిచే టెస్టులు అనమాట. నెక్స్ట్ ప్రొఫెషనల్ యాప్టిట్యూడ్స్, అంటే ప్రొఫెషనల్ అంటే విషయాంశక లేకపోతే ఉద్యోగపరమైన అనమాట. ద న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ లైక్ మెడిసిన్, టీచింగ్ అండ్ ఏదో ఒక జాబ్ అనమాట. మనం ఏదో ఒక జాబ్ చేసుకునే ప్రొఫెషన్లో ఉన్నామంటే దానికి కలిగి ఉన్న ఎబిలిటీ అనమాట. మనం సక్సెస్ అయ్యే వే, మనకున్న ఎబిలిటీతో మనం సక్సెస్ అవుతాం కాబట్టి ఏ ఫీల్డ్లో సక్సెస్ అవుతామో ఆ ఫీల్డ్కి మనకి ఉండేది ఏంటంటే ప్రొఫెషనల్ యాప్టిట్యూడ్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, యాంత్రికపరమైనది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ 2 ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిస్టిక్ యాప్టిట్యూడ్, ద ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు బి మోర్ సక్సెస్ఫుల్ ఇన్ అన్ ఆర్ట్ అంటే కళారంగ సహజ సామర్థ్యం అంటారనమాట దాన్నే. సో కళల్లో కనుక మనకి కళలకి మనకి ఇంట్రెస్ట్ ఉండేదాన్ని మనం ఏదో ఒక ఆర్ట్ని కళని ప్రజెంట్ చేసే ఉన్న ఎబిలిటీని ఈ ఆర్టిస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ యాప్టిట్యూడ్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి సీషోర్ మేర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. సో ఈ 3 అనమాట. యాప్టిట్యూడ్స్ ఎన్ని రకాలు అని కూడా అడగచ్చు అండ్ ఏవేవి అని కూడా అడగచ్చు. ఎడ్యుకేషనల్ యాప్టిట్యూడ్స్, ప్రొఫెషనల్ యాప్టిట్యూడ్స్, ఆర్టిస్టిక్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ సో మనకి ఎగ్జాంపుల్స్తో ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్ టెస్టెస్ గురించి తెలుసుకుందామండి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, డాట్ అంటారు దీన్ని, DATB. అండ్ ప్రిపేర్డ్ బై, సో ఇది ఎవరు తయారు చేశారంటే సీషోర్ బిన్నెట్ వెష్మెన్. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రిపేర్డ్ బై జేఎం అహూజా. సో దీన్ని భారతదేశంలో ఎవరు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లారు అంటే జేఎం అహూజా గారు. దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ టెస్టెస్ ఇన్ డాట్. సో డాట్ అనమాట, DATB ఇది. టు టెస్ట్ 8 to 12 క్లాసెస్ స్టూడెంట్స్ టు మెజర్ ఎడ్యుకేషనల్ యాప్టిట్యూడ్స్. సో విద్యాపరమైన సహజ సామర్థ్యాన్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట ఈ డాట్ అనేది, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. అండ్ ఏ క్లాసెస్ పిల్లలంటే 8 నుంచి 12th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్ యొక్క యాప్టిట్యూడ్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు.
ఇందులో 8 టైప్స్ ఆఫ్ టెస్టెస్ అనేవి యూస్ చేస్తారు. అవి చూస్తే కనుక మనకి వర్బల్ ఎబిలిటీస్ అంటే మాట్లాడే వర్డ్, న్యూమరికల్ ఎబిలిటీస్ మ్యాథమెటికల్గా, స్పేషియల్ ఎబిలిటీస్, నెక్స్ట్ క్లరికల్ ఎబిలిటీ, మెకానికల్ యాంత్రికంగా ఎబిలిటీ, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, లాంగ్వేజ్ యూసేజ్, స్పెల్లింగ్లు మరియు ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్రామటికల్ ఎర్రర్స్. సో ఇవన్నీ 8 టైప్స్గా ఉన్నాయి అన్నమాట. ఈ ఎబిలిటీస్ని బట్టి మనకి ఈ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎడ్యుకేషనల్ యాప్టిట్యూడ్స్ అనేవి పిల్లల్లో ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇందులో వచ్చేసి డాట్ని ఎవరు ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ముందుకు నడిపారు అంటే జిఎం అహూజా. అండ్ నార్మల్గా ప్రిపేర్ చేసింది ఎవరు అనగానే సీషోర్, బిన్నెట్, వెష్మ్యాన్ అనమాట. ఈ మూడిట్లో ఏది ఇచ్చిన ఆప్షన్ అయితే రైట్ అండి. నెక్స్ట్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ GATB అంటారు. సో ప్రిపేర్డ్ బై అమెరికన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ బ్యూరో. సో ఈ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ని ఎవరు తయారు చేశారు, ఎవరు ప్రిపేర్ చేయడం జరిగిందంటే అమెరికన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ బ్యూరో. ఎబిలిటీస్ సో ఇందులో వచ్చేసి 9 ఎబిలిటీస్ ఉంటాయి. అవి చూస్తే కనుక మనకి వర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, స్పేషియల్ ఎబిలిటీ, క్లరికల్ ఎబిలిటీ, పర్సెప్షనల్ ఎబిలిటీస్, ఇంటెలిజెన్స్, ఫిగర్, మాన్యువల్ డెక్స్టెరిటీ, మోటార్ కోఆర్డినేషన్ ఎబిలిటీ అన్నమాట. అండ్ ఎబిలిటీస్ అనేవి 9 ఉన్నాయి. అండ్ టెస్టెస్ చూసుకునే కనుక 12 టెస్టెస్ ఉంటాయన్నమాట దీంట్లో. అందులో వచ్చేసి 8 రాత పరీక్షలు, 8 రిటన్ టెస్టెస్, 4 వచ్చేసి పర్ఫార్మెన్స్ టెస్ట్ అనమాట. ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది మౌఖికంగా జరుగుతుంది. సో 8+4 టోటల్గా వచ్చేసి 12 టెస్టెస్ అనేవి ఉంటాయి ఈ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో. అండ్ ఎబిలిటీస్ వచ్చేసి 9 అనమాట. టెస్టెస్ వచ్చేసి 12. నెక్స్ట్ క్లరికల్ ఇంట్రెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ప్రిపేర్డ్ బై బింగమ్. సో దీన్ని ఎవరు ప్రిపేర్ చేశారంటే బింగమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ ఎబిలిటీ టు యూజ్ మిషన్స్. సో యాంత్రికంగా మిషన్స్ వాడే ఎబిలిటీని మస్కులర్ ఎబిలిటీ ఉన్న వాళ్ళుగా చెప్తారు. మ్యూజికల్ ఇంట్రెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో మ్యూజికల్ ఇంట్రెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎవరు ప్రిపేర్ చేశారు, సీషోర్ అనమాట. ఇంట్రెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి సీషోర్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్నే MIAT అంటారనమాట షార్ట్ ఫామ్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెన్స్. సో యాప్టిట్యూడ్ టెస్ట్ల గురించి సహజ సామర్థ్యం యొక్క పరీక్షలు టెస్టెస్లో ఇంపార్టెన్స్ ఏంటి, అసలు వాటి వల్ల ఈ టెస్టెస్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి మనకి. ద స్టూడెంట్ కెన్ బి గైడెడ్ ఇన్ సెలెక్టింగ్ ద కోర్స్. సో వీటి వల్ల ఏంటంటే స్టూడెంట్ ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనేది స్వతహాగా సెలెక్ట్ చేసుకోగలుగుతాడు అనమాట. ఇట్ కెన్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ద స్టూడెంట్. సో దీని ద్వారా ఏంటంటే మనం ఫ్యూచర్లో స్టూడెంట్ సక్సెస్ అవుతారా లేదా అనేదాన్ని అంచనా వేయచ్చు అనమాట. అప్రోప్రియేట్ కెరీర్ గైడెన్స్ కెన్ బి ప్రొవైడెడ్ బై నోయింగ్ స్టూడెంట్స్ విష్. సో స్టూడెంట్స్ యొక్క కోరిక మేరకు కెరియర్ గైడెన్స్ అనేది మనం ఇవ్వగలుగుతాం అనమాట ఈ పరీక్షలు, ఈ సహజ సామర్థ్యం యొక్క పరీక్షల వలన. సో కాబట్టి పిల్లల యొక్క సక్సెస్ని అంచనా వేసేదే ఈ సహజ సామర్థ్యం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రెడిక్ట్ ద స్టూడెంట్స్ సక్సెస్ అంటే యాప్టిట్యూడ్ టెస్టెస్. సో ఇదేనండి యాప్టిట్యూడ్ గురించి అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివిటీ, సృజనాత్మకత గురించి ఆ టాపిక్ అనేది తెలుసుకుందామండి. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.